మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పటి వరకు మనం చేసే కొన్ని మిస్టేక్స్ అనుకుంటూ ఉంటాం, చిన్నదేలే, పర్లేదులే, ఒక సెకండే కదా, ఓ 10 నిమిషాలే కదా, ఇందులో కూడా ఇదంతా ఏమొస్తుంది అంటే ఇంత చెప్తున్నాను, ఇంత చిన్న విషయమే అంటూ అంత పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను అంటే మనము రోజు వాడే వస్తువులే, మన కిచెన్లో కావచ్చు, మనం బయటకు వెళ్ళినప్పుడు యూస్ చేసే థింగ్సే కావచ్చు. సో వాటన్నిటి వల్ల మన బాడీలో కొన్ని ఆర్గాన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. సో ఇది ఎప్పటి నుంచో వింటూ ఉన్నాము, కానీ దానిపైన అవగాహన ఉన్నా దాన్ని కట్ చేయాలి అని అంటే మనకి మనసు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే చెప్పా కదా, చిన్నదే కదా, పర్లేదులే, ఇప్పుడే కదా వాడేస్తున్నాం, తర్వాత వదిలేస్తాం కదా అని. అందులో కొన్ని థింగ్స్ వల్ల మన చిన్న పిల్లలు పుట్టిన బేబీస్లో ఎలాంటి డిసీజెస్ వస్తాయి, మనం ఇంట్లో వాడే కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు, వీటి వల్ల మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. ఇంకొకటి వాటర్ బాటిల్స్. సో బయటకు వెళ్ళినప్పుడు మనం క్యారీ చేయడానికి తీసుకెళ్లే వాటర్ బాటిల్ నుంచి షాప్లో తీసుకునే వాటర్ బాటిల్ వరకు ఈ ప్లాస్టిక్ వల్ల ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది బాడీలో అనేది మనందరికీ అవగాహన ఉన్న విషయం అయినప్పటికీ దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ నెగ్లెక్ట్ చేయటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆకర్ష్ గారు. మాట్లాడేద్దాం. సో హాయ్ సార్. హాయ్. సో మీరు నాకు ప్లాస్టిక్ గురించి ఒక డిస్కషన్ చేద్దాము అని చెప్పినప్పుడు, సో ఐ థాట్ ఇది డైలీ వాడేదే కదా, ఏముంటుందిలే అని అనుకున్నాను. బట్ అందులో అంటే డీప్గా వెళ్ళి డిస్కషన్ చేసినప్పుడు నాకు అర్థమైంది, మనం డైలీ వాడే వస్తువుల వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఫర్దర్గా ఫ్యూచర్లో మనం ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తాం అనేది. ఇట్స్ వాస్ నిజంగా షాకింగ్ అనమాట. తెలిసినప్పటికీ మనం చాలా అంటే ప్లాస్టిక్ కవర్స్ వాడొద్దు అని చెప్పినప్పుడు కొన్ని ఇయర్స్ నెగ్లెక్ట్ చేసాం. ఇప్పుడు వస్తున్నట్టున్నాయి మనకి పేపర్ కవర్స్, కాబట్టి ఇప్పుడు వస్తున్నట్టున్నాయి. సో అందులో ఫస్ట్ మన దగ్గర ఉన్నది ఏంటంటే చిన్న పిల్లలు తాగే పాల బాటిల్, తర్వాత ఇది డైలీ నేను తాగే వాటర్ బాటిల్. సో ఇది ఎందుకు పెట్టామనంటే సార్ డిస్కస్ చేస్తారు. అండ్ డైలీ టీ తాగే కప్పులు, బయటకు వెళ్తే ఖచ్చితంగా డైలీ 4-5 సార్లు డెఫినెట్గా ఇందులో మనం చాయ్ తాగుతాం. అండ్ ఇది కూడా గ్రీన్ టీ. సో ఇందులో ఏముంది అని అంటే సార్ డిస్కస్ చేస్తారు. సో ఇదైతే అసలు చెప్పనక్కర్లేదు, ఇప్పుడు వెస్ట్రన్ స్టైల్ అంతా కూడా మనము అడాప్ట్ చేసేసుకున్నాము. అండ్ వాటర్ బాటిల్ ఖచ్చితంగా నేనైతే బయటకు వెళ్తే మాత్రం వాటర్ బాటిల్ క్యారీ చేయడం నాకు చాలా బద్ధకం. సో ఇలాంటివి నేను డెఫినెట్గా తాగుతూ ఉంటాను. అండ్ ఇవి ఏదో కొనుక్కొచ్చుకున్నాము, ఎందుకు పడేయడము, ఇంట్లో ఏదో ఒక మసాలాకో దేనికో ఒక దానికి యూజ్ అవుతుంది కదా అని తీసుకొచ్చి వాడేసి అట్లానే దీంట్లో పచ్చడేసి పెట్టామన్నమాట. సో ఈరోజు దీనివల్ల మనకి ఎలాంటి డ్యామేజ్ జరగబోతుంది బాడీలో, సో వీటి గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్లీజ్ సార్. సో మీరు అన్నట్టు మేడం, ఫస్ట్ ఈ చిన్నపిల్లల బాటిల్స్ మీద స్పెసిఫిక్గా నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఇది వెరీ రెగ్యులర్గా కామన్ ప్రాక్టీస్గా చూస్తున్నాను నేను ఎవ్రీ డే టు డే లైఫ్ స్టైల్లో. పీపుల్ ఇంట్లో ఎట్లా దీన్ని అసలు దీన్ని ఎలా క్లీన్ చేస్తున్నారు, అసలు బేబీకి ఫీడింగ్ ఎట్లా వాడుతున్నారు, సో దీనివల్ల ఎట్లా బేబీకి ప్రాబ్లం రావచ్చు అనేది ఒకసారి నేను డిస్కస్ చేయదలుచుకుంటున్నాను. సో స్పెసిఫిక్గా ఏంటంటే మనం ఇది బాటిల్ జనరల్గా మనకి బీపీఏ ఫ్రీ వాడమని చాలా మంది చెప్తారు. బట్ జనరల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవైలబిలిటీనే బీపీఏ ఫ్రీ వాటర్ బాటిల్స్ చాలా తక్కువ అవైలబిలిటీ. ఒకవేళ అవైలబిలిటీ ఉన్నా స్పెసిఫిక్గా మనం చూసుకోవాలి. అంటే చాలా మందికి దీనివల్ల చెప్పదలుచుకుంది ఏంటంటే బీపీఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఛాన్స్ ఉంటే బీపీఏ ఫ్రీ చూస్ చేసుకోండి. బట్ బీపీఏ ఫ్రీ కూడా ఎంతవరకు సేఫ్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ నేను చెప్తాను ఒకసారి. సో బీపీఏ ఫ్రీ అని అంటే ఏంటి అనేది కూడా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. బీపీఏ ఫ్రీ అంటే మేడం ఇట్స్ ఎ కాంపౌండ్ కాల్డ్ బిస్ఫినాల్ ఏ. సో ఈ బిస్ఫినాల్ ఏ అనేది మనకి జనరల్గా చాలా రెగ్యులర్గా ప్లాస్టిక్లో యూజ్ చేసే మెటీరియల్. సో ఇది మనకి మన హార్ట్కి కానీ మన హెల్త్కి కానీ మంచిది కాదని దాన్ని బ్యాన్ చేశారు. సో స్పెసిఫిక్గా దాని ఏంటంటే మనకి ఇప్పుడు అది లేకుండా మనకి వాటర్ బాటిల్ తయారు చేస్తారు. జనరల్ ఏంటంటే ఎక్కువ ఈ ప్లాస్టిక్ని టఫెన్ చేయడం కోసం చేస్తారు మేడం. ఇది బీపీఏ ఫ్రీ అనేది జనరల్గా ఈ బిస్ఫినాల్ అనేది ప్లాస్టిక్ని టఫ్ చేయడం కోసం వాడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దాన్ని స్పెసిఫిక్గా తీసేసి స్పెసిఫిక్గా ఇది బెటర్ ఫామ్లో ఇవ్వడం కోసం మనకు బీపీఏ ఫ్రీ. బట్ స్టిల్ మరి బీపీఏ ఫ్రీ అని చెప్పినా కూడా బీపీఎఫ్ అనేది బిస్ఫినాల్ ఎఫ్ ఫార్మ్స్ లో కూడా మనకి ప్లాస్టిక్ లో యూసేజ్ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ యాక్చువల్లీ. ఓకే సార్, ఇంకొకటి డౌట్ నాకు. సో మరి ఇది యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు, దీన్ని యూజ్ చేయటం వల్ల మన బేబీస్లో
వచ్చేటువంటి ఏవైతే డిసీజెస్ ఉంటాయో అది ఏ విధంగా వస్తే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఇది ఇప్పుడు మనం జనరల్గా దీంట్లో మిల్క్ ఫీడ్ చేస్తాం కాబట్టి మిల్క్ కొంతమంది జావా అట్లా ఫీడ్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లిక్విడ్స్ ఫర్ ద బేబీస్. సో స్పెసిఫిక్గా ఏంటంటే మనకి ఇక్కడ ఇందులోంచి తీసుకున్నప్పుడు ఇవి మనకి జనరల్గా వెంటనే ఎఫెక్ట్ చేయవండి బేబీస్కి. ఇప్పుడు తాగ్గానే వామిటింగ్ రావడము, తాగ్గానే మోషన్స్ అవ్వడం ఇవన్నీ ఏమి జరగదు. బట్ దిస్ ఈజ్ అంతా కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మనం 2 years 3 years బేబీ ఎంతవరకు అయితే లిక్విడ్స్ తీసుకుంటారు ఈ ఫీడ్స్ ఇచ్చినప్పుడు, సో ఈ స్మాలర్ మైక్రో ప్లాస్టిక్స్ అంటాం ఇప్పుడు. సో ఈ స్పెసిఫిక్గా మనం ఈ బాటిల్లో జనరల్లీ క్లీనింగ్ ప్రాసెస్లో చూసాను నేను, వేడి మరిగే వాటర్లో అందులో పెట్టేసి ఉడకబెడతారు మొత్తం. లిటరల్లీ మనం పెద్ద స్టీల్ గిన్నె తీసుకొని ఈ బాటిల్స్ అన్ని అందులో వేసి హై ఫ్లేమ్ లో పెట్టి ఉడకబెడతారు ఒక 10-15 నిమిషాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ ఇందులోంచి కన్జంప్షనే తప్ప, అంటే దీన్ని ఇంకా హీట్ చేస్తున్నాం. యు ఆర్ హీటింగ్ ద ప్లాస్టిక్ విచ్ ఈస్ లిటరల్లీ టాక్సిక్ అండి. సో ఈ బాటిల్ ని వేడి వాటర్ లో మనం కుక్ చేసినప్పుడు ఓన్లీ ప్లాస్టిక్ ఇట్ సెల్ఫ్ కాదు, దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్ కూడా మనకి టాక్సికే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మనకి చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇది ఫస్ట్ మనం ఇంపార్టెంట్ థింగ్ అడల్ట్స్ కూడా కాదు, బేబీస్ కి వాడుతున్నాం. సో ఈ బేబీస్ కి వాడడం వల్ల ఈ రోజు వెంటనే మనకి ఎఫెక్ట్స్ ఇంతకుముందు అన్నట్టు వెంటనే మోషన్స్ అవ్వడము, వామిటింగ్ రావడము అట్లాంటిది ఏం జరగదు. కాకపోతే స్పెసిఫిక్గా మనకి ఏంటంటే లాంగ్ టర్మ్లో, అంటే చైల్డ్ డెవలప్మెంట్లో, అంటే మైల్ స్టోన్స్ అచీవ్ చేయడంలో కానీ, మెమరీ ఫంక్షన్లో కానీ, కాగ్నిషన్లో కానీ, సో స్పెసిఫిక్గా కొన్ని యాక్టివిటీస్ చైల్డ్ పర్ఫామ్ చేయడంలో కానీ డిలే అయిపోతూ ఉంటాయి. సో ఇది మనం ఎక్కువ గమనించాం. ఇంతకుముందు మేడం యాక్చువల్లీ ఆటిజం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో లైక్ కొన్ని స్పెసిఫిక్గా మైల్ స్టోన్స్ అచీవ్ చేయలేకపోవడం, సో వీటికి జనరల్గా చాలా మట్టుకి ఇంతకుముందు ఇంత ఆటిజం అనే టర్మ్ మనం వినలేదు. బట్ చాలా వరకు మనం ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ వింటున్నాం. సో చాలా వాటికి స్పెసిఫిక్గా మనకి ఏం కాజ్ తెలియట్లేదు. ఎందుకు వస్తుందంటే నిజంగా స్పెసిఫిక్గా కాజ్ ఏం లేదు. బట్ కొన్ని కేసెస్లో వన్ ఆఫ్ ద కాజ్ ఇట్లా ఈ రెగ్యులర్ కన్జంప్షన్ ఆఫ్ ప్లాస్టిక్ బాటిల్స్లో ఫీడ్ చేయడం వల్ల, సో దీనివల్ల బ్రెయిన్లో మనకి ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది బ్రెయిన్లో డిపాజిట్ అవుతున్నాయి. యాక్చువల్లీ స్టడీస్లో ప్రూవ్ చేసినారు, మన బ్రెయిన్లో ఈవెన్ మదర్స్ రెగ్యులర్గా ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో కన్జ్యూమ్ చేయడం వల్ల, అది వాటర్ అవ్వచ్చు, ఏదైనా ఫామ్ అవ్వచ్చు, ఈవెన్ మిల్క్ ప్రొడక్షన్లో కూడా ఈ ప్లాస్టిక్ ఇస్ గోయింగ్. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది మిల్క్, అంటే మనం అప్పుడే పుట్టిన బేబీకి కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ వెళ్తున్నాయి. అంటే ఫీడ్ చేసేటప్పుడు అంటే మదర్ బేబీకి ఫీడ్ చేస్తున్న టైంలో కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మిల్క్ లో కూడా ఉన్నాయి. సో ఈ మిల్క్ నుంచి అప్పుడే పుట్టిన బేబీకి కూడా మనకి ప్లాస్టిక్ వెళ్ళేలాగా జరుగుతుంది. ఈవెన్ ఇన్ ప్లేసెంటా లోపల ఏదైతే మనం లోపల ఉన్నప్పుడు, మనకి లోపల బిడ్డ ఉన్నప్పుడు నరిష్మెంట్ కోసం ఎక్కడి నుంచి అయితే మనం ప్లాసెంటా నుంచి తీసుకుంటామో అందులో కూడా ఈ ప్లాస్టిక్ అనేది చూసారు స్టడీస్ లో. సో ఇప్పుడు మేడం మీరు చెప్పారు కదా, ఇది మీరు డైలీ కన్జ్యూమ్ చేసే వాటర్ బాటిల్. సో ఇది ఏంటంటే మనకి ఇది లిటిల్ బిట్ బెటర్ ఫార్మ్ ఆఫ్ ప్లాస్టిక్ అనొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ అనేది తప్పు, బట్ స్టిల్ మనకి ఏంటంటే యూజబిలిటీలో ఈజీగా ఉండడం కోసం ఇది యూజ్ చేసే కొంతవరకు సేఫే, బట్ 100% సేఫ్ అంటే కాదు. సో ఇది కూడా మనకి ప్లాస్టిక్ ఏదైతే మనకి స్పెసిఫిక్గా ఈ టఫ్ అండ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇందులో కూడా ఎంతో సమ్ అమౌంట్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్, అంటే రెగ్యులర్ కన్జంప్షన్, అంటే ఇందులో ఇప్పుడు ఇవాళ ఒకరోజు తాగడం వల్ల మీకు రాకపోవచ్చు, బట్ కంటిన్యూస్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 2-3 years నుంచి ఇదే మీరు బాటిల్ వాడుతున్నారంటే కంటిన్యూస్గా మీకు ఎంతో లెవెల్లో మైక్రో నానో ప్లాస్టిక్స్ అనేది ఖచ్చితంగా మీరు ఇంజెస్ట్ చేస్తూ ఉన్నట్టు. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మదర్ ఫీడింగ్ చేసేటప్పుడు ప్లాస్టిక్, అంటే సో ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇది డైలీ తాగటం వల్ల ప్లాస్టిక్ బాటిల్స్ లో నా బేబీస్ కి నేను ప్లాస్టిక్ ఇస్తున్నట్టు, నేను ఫీడింగ్ చేస్తున్నప్పుడు ప్లాస్టిక్ త్రూ ఫీడింగ్ చేస్తున్నట్టు. ఓకే, అంటే మీరు అనుకోవచ్చు కంటిన్యూగా సార్ 2-3 years వాడొద్దన్నారు, కొత్త బాటిల్ మార్చొచ్చు అని. అసలు ప్లాస్టిక్ బాటిల్సే యూజ్ చేయకూడదు అని మీనింగ్, కానీ దీన్ని ఒక 3 సంవత్సరాలు వాడొద్దన్నారు కానీ 2 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి అంటే మార్చడం కాదు దీని మీనింగ్, అంతే కదా సార్? ఎస్, అంటే ఇప్పుడు రెగ్యులర్ గా మార్చడం వల్ల ఎన్విరాన్మెంట్ వరకు మనం ఎంత డిస్టర్బ్ చేస్తున్నాం. సో అగైన్ వీ హ్యావ్ ఎలిమినేటింగ్, ఇప్పుడు దీని ఎలిమినేషన్ కూడా చాలా కష్టం ప్లాస్టిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ యూసేజ్ ని తగ్గిద్దాం, బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్. ఈవెన్ అంటే ఇప్పుడు పుట్టిన బేబీకి కూడా మనం ప్లాస్టిక్స్ ఇస్తుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్లాస్టిక్ మనం టెస్ట్ చేయడానికి ఇప్పుడు మనకి ఏదైతే రక్త పరీక్ష, ఇప్పుడు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అంటాం, ల్యాబ్ కి వెళ్తాం, హిమోగ్లోబిన్ ఇంత పర్సెంటేజ్ ఉందంటాం, తక్కువ ఉంటే దానికి కరెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలో చేస్తాం. బట్ ఈ స్పెసిఫిక్ గా ఈ ప్లాస్టిక్ గురించి ఈ రోజు మన డిస్కషన్ ఏంటంటే, దీనికి ఏం టెస్ట్ లేదండి మనకి. ఇప్పుడు బయటికి వెళ్ళి ఇప్పుడు మనం ఒక బ్లడ్ టెస్ట్ ఇచ్చి నాలో ఎంత ప్లాస్టిక్ ఉందంటే తెలీదు. ఇది ఏంటంటే చాలా కాంప్లెక్స్. ఏంటంటే ఇది చాలా రోజుల వరకు ఒక పర్టికులర్ ఆర్గన్స్ లో డిపాజిషన్, అంటే స్పెసిఫిక్ గా బ్రెయిన్ లో కావచ్చు, మనకి మగవాళ్ళలో టెస్టికల్స్ లో కావచ్చు, ఆడవాళ్ళలో చాలా ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తున్నాం. సో అందులో ఫాలికల్స్ ఇన్వాల్వ్ కావడం కావచ్చు, అంటే ఓవరీస్ లో ఈ డెపాజిషన్స్, దీనివల్ల తొందరగా మనకి స్పెసిఫిక్గా ఈ ఇన్ఫర్టిలిటీ అనే కాన్సెప్ట్ ఎక్కువ ఫాస్ట్గా వచ్చేయడం వాళ్ళకి అనేది కూడా చాలా వరకు స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి.
ఓకే. అంటే వాట్ సార్ ఏం చెప్తున్నారంటే నార్మల్‌గా ఫెర్టిలిటీ ఇష్యూ ఉన్న వాళ్ళు సో అన్ని టెస్టులు చేసినా అన్నీ నార్మలే ఉంటాయి. కానీ ఇంకెక్కడ మనం మిస్టేక్ చేస్తున్నామంటే మేబీ ఒక కాజ్ ఈ ప్లాస్టిక్ అయి ఉండొచ్చు అని చెప్పేసి కొన్ని డెఫినెట్లీ అంటే ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ మనం రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. Yes. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఈ మధ్య చాలా పెరిగినాయి. సో మనకి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుంది, అట్లనే బ్లడ్ టెస్టిక్యులర్ బ్యారియర్ అని ఉంటుంది, అట్లా బ్లడ్ ఓవేరియన్ బ్యారియర్ ఉంటుంది, ఈ బ్లడ్ ఫాలిక్యులర్ బ్యారియర్ ఉంటుంది. ఈ బ్యారియర్స్ మనకి ఏంటంటే నేచర్ నుంచి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు మన బాడీని ప్రొటెక్ట్ చేసుకునే మెకానిజమ్స్, అంటే మనకి ఇన్ఫెక్షన్ రాకుండా వెంటనే బ్రెయిన్కి వెళ్ళకుండా మన ఇంపార్టెంట్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా మనకి చాలా బ్యారియర్స్ ఆర్గన్స్ ఉన్నాయి మేడం. సో ఆ స్పెసిఫిక్గా మనకి ఆల్రెడీ మన హ్యూమన్ బాడీలో కొన్ని ఉన్నాయి. బట్ దాన్ని డిస్రప్ట్ చేసేందుకు ఇట్లా రెగ్యులర్ కన్జంప్షన్ ఆఫ్ ప్లాస్టిక్స్, అంటే చిన్న పిల్లల నుంచి మనం పెద్దవాళ్ళ వరకు రెగ్యులర్గా మనం చాలా చిన్నదే కదా అని చూసి వదిలేస్తున్నాం. బట్ ఇది మనకి ప్రాబ్లం ఏంటంటే ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ మనకి చూపించకపోవడం వల్ల దీన్ని చాలా డౌన్ ప్లే చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవ్వదు, జస్ట్ నెక్స్ట్ జనరేషన్ దే విల్ హ్యావ్ న్యూవర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫర్టిలిటీ ఇష్యూస్ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఈ ఆటిజం అనే కాన్సెప్ట్ ఎక్కువ మనం వింటున్నాము, అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అది మందగించడం. సో ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా కొత్త ఇష్యూస్ వీఆర్ ఏబుల్ టు డీల్. ఈ రోజు మనం ఉన్నాం, బట్ ఒక 30 years 40 years తర్వాత స్పెసిఫిక్గా అప్పుడు ఎట్లాంటివి మనం డీల్ చేస్తామో మనం అప్పుడు ఉండవు. సో ఇప్పుడు చేసే మిస్టేక్కి అప్పుడు జనరేషన్ సఫర్ అవ్వకుండా ఉండడం కోసం ఈ స్మాల్ థింగ్స్ ఇవి చాలా వెరీ చిన్న థింగ్స్ మనం మార్చుకోగలిగితే మన డైలీ చేసే యాక్టివిటీస్లో, సో ఇట్ విల్ బి ఎ వెరీ బెనిఫిషియల్ టు ద నేచర్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద హ్యూమన్ కైండ్. సో మేడం మీరు జనరల్గా టీ కన్జ్యూమ్ చేస్తారా? ఎంత రెగ్యులర్ కన్జ్యూమ్ చేస్తారు? డైలీ ఒక 3 times. 3 times? ఓకే. రెగ్యులర్ గా టీ కప్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇంతకు ముందు మనం యూస్ టు హ్యావ్ కొంచెం ప్లాస్టిక్ వాటిలలో వాడేవాళ్ళం. ఇప్పుడు బెటర్ గా యూజ్ చేద్దామని పేపర్ కప్స్ వచ్చినాయి. బట్ స్మాల్ థింగ్ విత్ పేపర్ కప్స్ ఈజ్ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఎట్లా ఉంటుంది మరి పేపర్ తో తయారవుతుంది కదా అంటే లోపల దీని కోటింగ్, అంటే ఇప్పుడు మనం వేడి నీళ్లు పోసాం యాక్చువల్లీ ఇందులో. సో ఈ వేడి నీళ్లు జనరల్ గా మనకి నార్మల్ పేపర్ అయితే జనరల్ గా ఎట్లా అవుతుంది, వెట్ అయిపోతుంది. సో మొత్తం నార్మల్ గా మనం దాంట్లో తాగడానికి వీలు పడదు మనకి. బట్ దానికోసం లోపల పాలిఇథిలిన్ అని చెప్పి ఒక చిన్న కోట్ ఉంటుంది. సో ఈ పాలిథిలిన్ కోటింగ్ వల్ల లోపల మనం ఈ హాట్ వాటర్ వేసినప్పుడు సో స్పెసిఫిక్గా చాలా వాటికి అది దీంట్లో డిజాల్వ్ అయ్యి మళ్ళీ అందులో సిమిలర్ కాన్సెప్ట్ సేమ్ మళ్ళీ మైక్రో ప్లాస్టిక్స్ ఏదైతే యూజ్ చేస్తారో చుట్టుపక్కల కోటింగ్, సో విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ. వీఆర్ కన్జ్యూమింగ్ డైలీ. ఇప్పుడు ఈ కప్లో చాలా మంది ఇప్పుడు ఈ మధ్య టీ వెరీ రెగ్యులర్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు సో 3-4 times 5 times 6 times కూడా టీ తాగుతున్నారు. సో ఈ పేపర్ కప్స్ కంటే కూడా స్పెసిఫిక్గా ఇట్ ఈస్ బెటర్ టు చూస్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. ఎస్, అంటే యాక్చువల్ నేను కూడా అదే అనుకున్నాను, ఇది ప్లాస్టిక్ కాదు కదా ఇంకేంటి ఇష్యూ అని అనుకున్నాం. కానీ ఎస్ నిజంగానే పేపర్ ఒక్కసారి వాటర్లో పడంగానే మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోతుంది, ఇది అవ్వదు. ఇంకొక విషయం ఏంటంటే ఇది సో దీనివల్ల కూడా ఇష్యూ ఉంది. మనం ఏదైతే టీ బ్యాగ్ ఉంటుందో దీనివల్ల కూడా ఇష్యూ, ఇందులో కూడా ప్లాస్టిక్ ఉంది అని చెప్తున్నారు. సో అది ఏంటి అనేది తెలుసుకుందాం. సో వేడి నీళ్ళు వేయమని చెప్పారు సార్, ఒకసారి డిప్ చేద్దాం. సార్ టీ బ్యాగ్, సో దీని గురించి మాట్లాడినప్పుడు ఇది కూడా యూజ్ చేయకూడదు, ఇది కూడా ప్లాస్టిక్ కలుస్తుంది అని అంటున్నారు. సో ఇది ఎక్కడ కూడా నాకు అలా అనిపించట్లేదు. సో స్పెసిఫిక్గా మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సో సిమిలర్ థింగ్, ఇప్పుడు మీరు ఏదైతే హాట్ వాటర్ ఏదైతే ఈ కప్లో పోసామో విచ్ ఇస్ నాట్ గుడ్ అంటున్నాం ఆల్రెడీ. సో అదే హాట్ వాటర్లో ఈ బ్యాగ్ని డిప్ చేస్తున్నారు మీరు. సో ఇందులో లాట్ ఆఫ్ మైక్రో అండ్ నానో ప్లాస్టిక్స్ ఉంటాయి. లాట్ ఆఫ్ ఇప్పుడు కొన్ని స్టడీస్ కూడా జరిగాయి. కొన్ని ఐఐటి కాన్పూర్లో కూడా కొన్ని స్టడీస్ ఏం చెప్పారంటే ఒక్క డేలో ఒక 3 to 4 times ఈ టీ బ్యాగ్ డిప్ చేసి నార్మల్ కన్జ్యూమ్ చేస్తే ఆల్మోస్ట్ 75,000 పార్టికల్స్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్ మీరు కన్జ్యూమ్ చేసినట్టు సమానం అని చెప్పి దే హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్ ఆల్సో. సో స్పెసిఫిక్గా మనం ఈ టీ బ్యాగ్స్తో తాగే టీని స్పెసిఫిక్గా అవాయిడ్ చేస్తే ఇంకా బెటర్. సో ప్లాస్టిక్ బాటిల్, సో ఇది ఇంకా డైలీ ఆఫీస్ యూజ్. నాకు వచ్చినప్పుడు కూడా ఈ బాటిల్ కూడా ఇచ్చారు తాగమని. సో ఇదేంటంటే మనకు రెగ్యులర్గా మన కంటికి కనిపించేది, మనకు రెగ్యులర్ కన్జ్యూమ్ చేసేది. ఇదంటే ఓకే తీసేసుకోవచ్చులే, అంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని లేదు, ఎవ్రీబడి ఎవరైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు, ఎవరైనా తీసుకుంటారు, ఎవరైనా మంచిదని అనుకుంటాం. బట్ ఈవెన్ మనకు చెడ్డదని తెలిసినా కూడా కొన్నిసార్లు ఈ ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ మనకి రెగ్యులర్గా ఈ మధ్య కన్జంప్షన్ పెరిగిపోయింది. ఇంతకు ముందు కూడా మనకి ప్లాస్టిక్ ఉంది కదండి, ఇంతకు ముందు కూడా జస్ట్ ఓన్లీ మనకి ఎప్పుడన్నా ఇంపార్టెంట్ ఆర్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లోనే మనం బాటిల్ బయట కొనుక్కునే వాళ్ళం. జనరలీ వీ యూస్ టు క్యారీ. ఇప్పుడు ఆ క్యారింగ్ అనే కాన్సెప్ట్ పోయింది, మనం వాటర్ బాటిల్స్ తీసుకోపోవట్లేదు. సో ఈ ప్లాస్టిక్ కన్జంప్షన్ మనం రెగ్యులర్ యాక్చువల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ సార్లు మనకి ప్లాస్టిక్ మనం కన్జ్యూమ్ ఒకవేళ చేస్తున్నాము అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కల్పిట్ అది వాటర్ బాటిలే. బికాస్ వెరీ చాలా సార్లు మనకి చాలా సింపుల్గా అవైలబుల్, ఈజీలీ అవైలబుల్
అండ్ మనకి కంఫర్టబుల్. సో అందుకనే ఇది మనం చూస్ చేసుకుంటాం కాబట్టి ప్లీజ్ డూ అవాయిడ్ డ్రింకింగ్ ఫ్రమ్ ప్లాస్టిక్ బాటిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అవాయిడ్ డ్రింకింగ్ ఫ్రమ్ ప్లాస్టిక్ బాటిల్స్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం స్లోగా మనం గ్రాడ్యువల్గా తీసేయచ్చు కానీ లైఫ్లో ఫస్ట్ ఇది మాత్రం వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ నుంచి తాగడం మాత్రం ఓన్లీ వెన్ ఇట్ ఈస్ వెరీ మనకి రిక్వైర్మెంట్ ఉంది, ఎమర్జెన్సీ ఉంది, ఆర్ మన దగ్గర అప్పటికి వాటర్ అవైలబిలిటీ లేనప్పుడే చూస్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ యూస్ వాటర్ బాటిల్స్. సార్ మరి వీటి గురించి మాట్లాడుకుంటే ఇవి ఇంట్లోనే పెట్టుకుంటాం కదా, ఎస్. సో దీనివల్ల ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పికిల్ అంటేనే ఇట్స్ హైలీ కాన్సన్ట్రేటెడ్. మొత్తం దాంట్లో ఆయిల్స్ వేస్తాం, చాలా సాల్ట్ వేస్తాం, సో ప్రిజర్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దాన్ని ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి మనమే చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తాం. సో దాన్ని మనం ఈ హైలీ కాన్సన్ట్రేటెడ్ ఏదైతే మనం పికిల్కి మనం యూజ్ చేస్తామో మళ్ళీ దాన్ని సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్లో పెడుతున్నాం. సో ఇది ఎప్పుడు మన స్పెసిఫిక్గా ఇంకా మనం చాలా నిల్వ ఉంచుతాం ఇట్లాంటి వాటిని, అంటే చాలా మంత్స్ టుగెదర్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ అయినా మనం తాగేటప్పుడు తాగేస్తాం, జనరలీ వీ డిస్కార్డ్ ఇట్. బట్ ఇది స్పెసిఫిక్గా కంటిన్యూస్గా దీన్ని రీయూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది పిక్కిల్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ 4-5 months తర్వాత ఇంకో పిక్కిల్ వేస్తాం ఇందులోనే. అంటే కంటిన్యూస్గా ఈ పిక్కిల్స్ అనేవి మనం కన్జ్యూమ్ చేయడం వల్ల ఇట్లాంటి జార్స్లో పెట్టి లాట్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్స్ తినడానికి మనకి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది అవాయిడ్ చేయడం బెటర్. యాక్చువల్గా పచ్చళ్ళే కాదు, మనం ఉప్పులు కారాలు ఏ దొరికినా సరే ఖచ్చితంగా పడేయడం ఎందుకు అని చెప్పేసి యూస్ చేస్తాం. కాబట్టి అసలు ప్లీజ్ అవాయిడ్, అసలు ఇలాంటివి ఇంట్లో పెట్టకండి. మన పిల్లలకి మనమే చేతులారా పాయిజన్ ఇస్తున్నట్టు ఇవి గనక ఇంట్లో పెట్టి మనం యూస్ చేస్తున్నట్లయితే. వెస్ట్రన్ స్టైల్కి వెళ్ళాము అని ఎందుకన్నానంటే ఇప్పుడు మనకి చాలా మార్ట్స్లో దొరుకుతున్నటువంటి కప్ నూడిల్స్, సో దీన్ని మనం ఎక్కువగా వాడుతున్నాం. ఇదే ప్లాస్టిక్, ఇందులో మనం తినకూడని ఒక ఐటెం, దాంట్లో మళ్ళీ ఒక ప్లాస్టిక్ స్పూను. సో ఇన్ని ప్లాస్టిక్స్ అంతా కలిపి కూడా మన బాడీలోకి మనం కన్జ్యూమ్ చేస్తున్నాము. సో దీన్ని ఒకసారి చూసేద్దాం, సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు సార్. హాయ్ అండి. సో ఇంతకుముందు మనం మాట్లాడినట్టు స్పెసిఫిక్గా ఈ జనరల్గా ఇప్పుడు ఈ మ్యాగీ వెరీ అందరికీ నచ్చే ఒక ఇంపార్టెంట్ మిడ్ నైట్ స్నాక్ అనుకోవచ్చు. సో ఇప్పుడు రెగ్యులర్గా కన్జంప్షన్ ఇప్పుడు పెరిగింది చాలా అందరిలో. సో ఇట్ ఈస్ ఇన్స్టంట్ నూడిల్స్ అందరికి ఇష్టమే, నాకు కూడా ఇష్టమే. బట్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం నార్మల్గానే మనం ఈ నూడిల్స్ మనకు తెలుసు మైదాతో చేస్తారు, ఇట్ ఈస్ నాట్ గుడ్. బట్ ఇది మళ్ళీ మనం కన్జ్యూమ్ చేసే మనకి ఈజీగా ఇంకా ఈజీ చేయడం కోసం ఇన్స్టంట్ నూడిల్స్ ఫామ్లో మనకి ఈజీగా చేసి చేతిలో పట్టుకొని వేడి వాటర్ కలిపి తినేలాగా మనకి అవైలబిలిటీకి వస్తుంది. సో ఇందులో కూడా చాలా వరకు మనకి ప్లాస్టిక్ కన్జంప్షన్ మనకు తెలియకుండానే చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి కన్జంప్షన్ పెరిగింది కాబట్టి స్పెసిఫిక్గా ఐ వాంటెడ్ టు టాక్. ఎందుకంటే ఇది మనం రెగ్యులర్ కన్జ్యూమ్ చేస్తున్నాం, మనం రెగ్యులర్ బేసిస్ మీద. ఈ మ్యాగీ అనేది ఇప్పుడు ఇన్స్టెంట్గా అయిపోయింది. వెళ్తూ ఆఫీస్లో మనం వెళ్తూ ఉంటారు, ఆఫీస్లో బ్రేక్ఫాస్ట్కి టైం ఉండదు, కార్లో కూర్చుంటారు, కప్ నూడిల్స్ తీసి ఇందులో వాటర్ మిక్స్ చేసేసి తినుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి స్పెసిఫిక్గా ఇది రెగ్యులర్ బేసిస్లో ఇట్లా కంటిన్యూస్గా ఎంత బిజీ లైఫ్లో కూడా మనం ఇట్లాంటి స్పెసిఫిక్ థింగ్స్ చేయకూడదు. మనకి ఆల్మోస్ట్ హాట్ వాటర్ వేసాం. సో రెగ్యులర్గా మనం యాక్చువల్లీ మీకు అది తీసేసింది ఎందుకంటే మీకు చూడడానికి కోసమే యాక్చువల్ స్పెసిఫిక్ ఇట్లా ప్లాన్ చేసినాము. సో స్పెసిఫిక్గా మనం ఇట్లా ఈ వేడి వాటర్ వేసి మనం ఇది ఏదైతే ఇన్స్టంట్ నూడిల్స్ ఉంటున్నామో ఇట్లా స్పెసిఫిక్గా ఈ వేడి వాటర్లో ఈ ప్లాస్టిక్ దాంట్లో ప్లాస్టిక్ స్పూన్తో ఆల్రెడీ విచ్ ఈస్ ఆ ఫుడ్డే మంచిది కాదు, మనం దాంట్లో ద కన్జంప్షన్ ఎట్లయితే కన్జ్యూమ్ చేస్తున్నామో అది డెఫినెట్లీ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ. లాట్ ఆఫ్ మైక్రో నానో ప్లాస్టిక్స్ మనకి దీంట్లోంచి మనం కన్జ్యూమ్ చేస్తాం, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ అవర్ హెల్త్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇంట్లో అమ్మలు చేసే మిస్టేక్ ఇదే. ఇలా చేయకూడదు, ఇంత వేడి నీళ్ళు ఇంకా గ్యాస్ పైన పెట్టి దీన్ని బాయిల్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేయటం వల్ల ఇందులో ఉన్నటువంటి ప్లాస్టిక్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ ఇవన్నీ కూడా మనకి ఇట్లా బాయిల్ చేయడం వల్ల అసలు ప్లాస్టిక్ని హీట్ చేయకూడదు. సో దాన్ని మనం బాయిల్ చేస్తున్నాం. సో అందులోంచి వచ్చే మెటీరియల్స్ ఆ ఫ్యూమ్స్ టాక్సికే, అందులో మనం కన్జ్యూమ్ చేస్తే ఇంకా టాక్సిక్. సో మరి దీనికి ఎట్లా స్పెసిఫిక్గా అనేది మనం వీ షుడ్ నాట్ బాయిల్. మనం నార్మల్ ఇప్పుడు స్టెరిలైజర్స్ వచ్చినాయి బేబీస్ వాడేవి, నార్మల్ కొన్ని మనకి కెమికల్స్ లేని కొన్ని వాషెస్ వచ్చినాయి, దాంతో స్పెసిఫిక్గా వీటి క్లీనింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తే బెటర్. సో ప్లీజ్ డోంట్ బాయిల్ యువర్ కిడ్స్. ఏదైతే మీరు ఫీడింగ్ బాటిల్స్ ఏదైతే ఇట్లా చేస్తున్నారో బాయిలింగ్ అనేది
కైండ్లీ ట్రై టు అవాయిడ్. ఓవరాల్గా మొత్తం అంతా కూడా ప్లాస్టికే ఉందన్నమాట. సో సార్ చెప్పినట్లు మనం రోజు వాడేటువంటి కొన్ని వస్తువులు, అందులో మెయిన్గా పిల్లలకి ఇచ్చేటువంటి ప్లాస్టిక్ బాటిల్స్, మనం కన్సూమ్ చేసే ప్లాస్టిక్ బాటిల్స్, ఇంట్లో వాడే వస్తువులు అన్నీ కూడా ప్లాస్టిక్ తోటే రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు వాటిని అవాయిడ్ చేయడం వల్ల కొన్ని రోగాల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది. సో మన గవర్నమెంట్ కూడా ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు ప్లాస్టిక్ కవర్స్ కూడా అసలు అవాయిడ్ చేయండి అని. సో కొంత మేరకు కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనము ఆ కవర్స్ అనేవి కొంచెం బ్యాన్ చేసి ఎక్కడ కూడా ప్లాస్టిక్ కవర్స్ నిషేధం అని చెప్పేసి చూస్తున్నాం. సో మరి ఇవన్నీ పోవాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు కాబట్టి మనం ఇప్పటి నుంచే కొంచెం అవేర్నెస్తో ఉంటే మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.